ఈరోజు బ్లీచ్ క్రీమ్ కోసం చెప్తానండి. ఈ ప్యాక్లో నాకు 3 వచ్చాయి. గోల్డ్ కేసర్, పపాయ అండ్ డైమండ్ వచ్చాయి. గోల్డ్ కేసర్ చూద్దాము, ఎలా మిక్స్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది స్పాచులా అండి, ఇది క్రీమ్, ఇది యాక్టివేటర్. రేషియో ఎలా తీసుకోవాలంటే, క్రీమ్ 3 స్పూన్స్ తీసుకున్నారనుకోండి, 2, 3. క్రీమ్ 3 స్పూన్స్ తీసుకున్నారు కదా, ఇది యాక్టివేటర్ అంటారండి. దీనివల్ల కలర్ వస్తుందన్నమాట. సో ఇది 1 స్పూన్ తీసుకుంటాం. ఎక్కువైతే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తారు. ఇది బాగా మిక్స్ చేయాలండి, కలిసిపోవాలి యాక్టివేటర్ క్రీమ్లో. ఇందులో మీరు కావాలంటే కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకో, అంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి డ్రాప్స్ వైజ్ వేసుకోవాలి. ఇంకా హనీ వేసుకోవచ్చు, రోజ్ వాటర్ వేసుకోవచ్చు. అన్నీ ఆప్షనల్, కానీ వేస్తే కొంచెం గ్లో ఎక్కువ వస్తుంది అంతే. బాగా మిక్స్ అయిపోవాలి. కలిసిపోయింది కదా. ఇప్పుడు బ్రష్ తీసుకుని ఫేషియల్ బ్రష్ ఉంటాయి కదండి, మీరు ఫేస్కి ఇప్పుడు నార్మల్గా క్రీమ్స్ అయితే పైకి అప్లై చేస్తాం కదా, వేయకూడదు, కిందకి అప్లై చేయాలి. ఎందుకంటే బ్లీచ్ కదండి, స్కిన్ పాడవుతుంది. డౌన్వర్డ్స్ వేసుకోవాలి. ఇలా వేసి మీరు 15 to 20 మినిట్స్ విడిచిపెట్టారు ఆరే వరకు. 15 to 20 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుందండి. టైం కూడా అంతే ఉంచాలి, ఎక్కువసేపు ఉంచకూడదు, బ్లీచ్ కదా. తర్వాత ఫేషియల్ టిష్యూ ఉంటాయి కదండి, అవి తడిపి క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే క్లాత్తో నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత తడిగుడ్డతో తుడిచేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేయండి. అప్లై చేయకపోయినా పర్వాలేదు. అదే ఫేస్కి అనుకోండి, ఫేస్కి అయినా హ్యాండ్కి అయినా సరే డౌన్వర్డ్సే వేయాలండి, అప్వర్డ్స్ వేయకూడదు. బ్లీచ్ అనేది మన స్కిన్ పాడైపోతుంది అనమాట. ఫేస్కి అయినా సరే ఒక్కసారి బ్లీచ్ వేసిన తర్వాత మళ్ళీ 6 months వరకు బ్లీచ్ వేయకూడదండి.